నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. మహాగణుడైన మా కన్న తండ్రి, శాశ్వత ప్రేమ అనే టీవీ కార్యక్రమం ద్వారా మీ పిల్లలతో సహవాసాన్ని కలిగి ఉండుటకు మీరు కృప చూపించారు. ఈ రోజు కూడా నీ జీవవాక్కులను ధ్యానించడానికి ప్రయత్నం చేస్తుండగా సహాయం దయచేయండి. ఉన్నతమైన మాటలను నాయన ఉన్నతంగా చెప్పగలిగే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించి ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకునమని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ శాశ్వత ప్రేమని కార్యక్రమాల ద్వారా లేఖనాలలోని అనేక సంగతులను మనం అందరము కలిసి ఆలోచిస్తున్నాం. ఈ రోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవ జీవితంలో కలుగుతున్న గెలుపు ఓటములను లేదా జయాపజయాలను గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సముద్రంలో ఆటుపోటులు ఎంత సహజమో, ప్రతి దినానికి సూర్యోదయము సూర్యాస్తమయము వచ్చి వెళ్ళిపోతుంటాయో, క్రైస్తవ జీవితంలో కూడా ప్రతిరోజు ఒకేలా ఉండదు. కొన్ని రోజులు గెలుపు, కొన్ని రోజులు ఓటమి, కొన్ని రోజులు సంతోషం, కొన్ని రోజులు దుఃఖం. ఇవన్నీ సహజంగా మన జీవితంలో మన అనుభవాలలో తొంగి చూస్తూనే ఉంటాయి. విజయం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, అపజయం ఎదురైనందుకు కృంగిపోకూడదు. సాధారణంగా మనిషి విజయంలో సంతోషంతో దేవుణ్ణే తృణీకరించే స్థితిలోనికి వెళ్ళిపోతుంటాడు. అలాగే బాధ రాగానే నాకెందుకు ఈ బాధ వచ్చిందని కృంగిపోయి దేవుణ్ణి విడిచిపెట్టే అవకాశం కూడా ఉంటుంది. కానీ అలా ఉండకూడదు. గెలుపు మనల్ని వరించినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను స్తుతించటం మనం నేర్చుకోవాలి. అలాగే ఓటమి మనకు ఎదురైనప్పుడు ఈ ఓటమి నుంచి కూడా మనం పాఠాలను నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు అదే మన నుంచి కోరుకుంటున్నాడు. ఒకనాటి ఇశ్రాయేలీల జీవితాలలోనికి మనం తొంగి చూస్తే వారు కూడా ఓటమి నుంచి అనేకమైన పాఠాలను నేర్చుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతుంటాయి. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట ఒకప్పటి మాటలే అని మనం అనుకోకుండా ఇప్పటికీ దేవుని కొరకు మనల్ని బ్రతికించగలిగిన శక్తి కలిగినవి అని మనం ఆలోచించాలి. ఇశ్రాయేలు జీవితాలలో ఓటమి ఎప్పుడు ఎదురైంది, ఎందుకు ఎదురైంది, ఆ ఓటమిలో నుంచి వారు నేర్చుకుంటున్న పాఠాలేంటో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 2-3 వచనాలను దయచేసి చూడండి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళారు, యుద్ధంలో ఓడిపోయారు, 4,000 మంది చనిపోయారు. వెంటనే ఇశ్రాయేలీల సమాజం పెద్దలు కూడి ఆలోచిస్తున్నారు. దయచేసి చూడండి 3వ వచనం. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకొందము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. ఇశ్రాయేలీల పెద్దలు ఆలోచన చేశారు, మనం ఎందుకు ఓడిపోయామంటే మందసం మన దగ్గర లేనందుకు. మనం మందసాన్ని మన మధ్య ఉంచుకుంటే అదే మనల్ని గెలిపిస్తుంది అన్న ఆలోచన కలిగింది. ఇక్కడ చక్కటి ప్రశ్న వేసుకున్నారు, మనం ఎందుకు ఓడిపోయాము? పరిస్థితులను ఆలోచించారు. మందసం లేకపోవటం వల్లే మనం ఓడిపోయాం. ఒకవేళ మందసం ఉంటే ఖచ్చితంగా మనం గెలిచేవారమే అని వెంటనే షిలోహులో ఉంటున్న మందసాన్ని రప్పిస్తున్నారు. దయచేసి చూడండి సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనించునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చెనని తెలుసుకొని.
జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకొని అయ్యో మనకు శ్రమ. ఇశ్రాయేలీల ఆలోచన గమనించండి. ఫిలిష్తీయుల ఆలోచన కూడా మనం గమనించాలి. ఇశ్రాయేలీలు మందసం ఉంటే మనం గెలుస్తామన్న ఆలోచనతో వీరున్నారు. ఫిలిష్తీయులు మాత్రం దేవుడు దండులోనికి వచ్చాడు అని ఆలోచిస్తున్నారు. ఇశ్రాయేలీల ఆలోచన మందసం దగ్గరే ఉంది. ఫిలిష్తీయుల ఆలోచన కేవలం మందసం అన్నది కాదు, దేవుడే దండులోనికి వచ్చాడు అని భయపడుతున్నట్లుగా మనం చూడగలం ప్రియమైన వారలారా. అంటే ఫిలిష్తీయుల ఆలోచన చూడండి, దేవుడే వచ్చాడు, అసలు మన పరిస్థితి ఏంటి అని దేవునికి విలువనిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇంకా లేఖనాలలోనికి మనం వెళ్ళి చూడగలిగితే 8వ వచనం చూడండి. అయ్యయ్యో, మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. దేవుడు కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇదిగో బలశూరుడు, మహాశూరుడు అని కీర్తిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇశ్రాయేలీలు మాత్రం మందసం ఉంది కదా, గెలిచేస్తాం అనుకున్నారు ప్రియమైన వారలారా. ఇప్పుడు మరలా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీలలో 30,000 కాల్బలము కూలెను. ఏమంటే చిత్తుగా ఓడిపోయారు. మరలా 30,000 కాల్బలము కూలిపోయారు. దయచేసి ఇప్పుడు మరలా ఆలోచించండి, ఎందుకు ఓడిపోయారు? మందసాన్ని తెచ్చుకున్నారు. మందసం మా మధ్య ఉంది అని చాలా భూమి ప్రతిధ్వనించునంతగా కేకలు వేశారు. మరలా యుద్ధానికి వెళ్ళి ఓడిపోయారు ప్రియమైన వారలారా. ఎందుకు ఓడిపోయారో విశ్లేషించాలి. గెలుపు ఓటములు మన జీవితంలోనికి వస్తున్నప్పుడు వాటిని విశ్లేషించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఓటమి రాగానే నా వల్ల కాదు, నా జీవితం ఇంతే, నా తలరాత ఇంతే, నా బ్రతుకి ఇంతే అని కృంగుబాటులోనికి వెళ్ళిపోతాం. కానీ ఎందుకు ఓడిపోతున్నాం, ఎందుకు గెలవలేకపోతున్నామని విశ్లేషించుకొని ముందుకు వెళ్ళగలిగితే విజయాలు మన పాదాక్రాంతం అవుతాయి ప్రియమైన వారలారా. ఇశ్రాయేలీలు ఇప్పుడు మరలా ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. వెంటనే సమూయేలు గారికి వర్తమానాన్ని పంపారు ప్రియమైన వారలారా. సమూయేలు గారికి వర్తమానాన్ని పంపి, సమూయేలు గారు అసలేంటి, మేమెందుకు ఓడిపోతున్నాం, మా పక్షాన మీరు ప్రార్థన చేయాలి, అసలు ఏం జరిగిందో మాకు అర్థం కావటం లేదు, మా విశ్లేషణకు అందట్లేదు, మీరు చెప్పండి అని సమూయేలు గారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు సమూయేలు గారు మాట్లాడుతూ, దయచేసి చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. సమూయేలు గారికి ఎప్పుడైతే ఇశ్రాయేలీలు సెలవిచ్చారో సమూయేలు గారు వారికి సెలవిస్తున్నాడు. మందసం ఉంటే మీరు గెలుస్తాను అని మీరు అనుకుంటున్నారు, కానీ మందసాన్ని మీ దగ్గర పెట్టుకొని జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేశారు మీరు. దేవుడు మీతో కూడా ఉండాలి. మీరు కేవలం మందసము మీద దృష్టి ఉంచారే తప్ప జీవము కలిగిన దేవుణ్ణి మీరు సేవిస్తున్నారా? మీరు అన్య దేవతలను విడిచిపెట్టండి. జీవము కలిగిన దేవుణ్ణి మాత్రమే మీరు సేవించాలి. మీ హృదయము పట్టుదల కలిగి ఆయన ఆజ్ఞలను మీరు అనుసరించాలి. మీ హృదయములను ఆయన తట్టు త్రిప్పుడి. ఎప్పుడైతే ఓడిపోయారో, గెలుపు కొరకు చాలా కాలం ఎదురు చూస్తున్న వీరికి ఇదిగో దుఃఖముతో దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు ప్రేమల వారలారా.
మనం ఓటమి చెందటానికి కారణాలు బయటి కారణాలు అన్వేషిస్తుంటాం. కానీ ఆ కారణం మనలోనే ఉందేమో. ఎందుకంటే మనది తప్పు అనుకోవడానికి మన వివేచన సరిపోదు గనుక, నేనెందుకు గెలవలేకపోయాను అంటే అని బయటి కారణాలను మాత్రమే మనం విశ్లేషిస్తున్నాం. కానీ ముందుగా విశ్లేషించుకోవలసింది మనలో. మన హృదయము పట్టుదలతో దేవుని మాటలను పట్టుకుని ఉందా? మనం దేవుణ్ణి అనుసరిస్తున్నామా? లేదంటే విడిచిపెట్టామా? వేషధారణలో దేవుణ్ణి అనుసరిస్తున్నాం అనుకుంటూ ఆయనను విడిచిపెట్టామా? ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టామా? ముందు మనలో వెతకాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇశ్రాయేలులు అంతకాలము కారణాలను బయట అన్వేషించారో, ఎప్పుడైతే ప్రవక్త దగ్గరికి వచ్చారో, ప్రవక్త వారి అవిధేయతను వారికి తెలియచేయగానే యెహోవాను అనుసరించడానికి దుఃఖిస్తూ ప్రాయశ్చిత్తము చేసుకుంటున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. అంతేకాదు, మరలా సమూయేలు గారు ఏం చేస్తున్నారు చూడండి. 5వ వచనం. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షముగా యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. ఎప్పుడైతే వారి హృదయాలను సరిచేసుకున్నారో అప్పుడు సమూయేలు గారు ఇశ్రాయేలీయుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుడు మన మనవి అంగీకరించాలి అంటే మన హృదయము సరి కావాలి. మన హృదయం సరిగా లేనప్పుడు మనం ఎన్ని ప్రార్థనలు చేసినా నీటి మీద రాతవలి ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా. చాలాసార్లు నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు సమాధానం ఇవ్వటం లేదు, నాకు విజయాన్ని ఇవ్వటం లేదు అని ఆలోచిస్తుంటా. కానీ ప్రార్థన చేసే నీవు నీ హృదయము ఆయన ఎదుట సరిగా ఉన్నదా? పట్టుదలతో ఆయన మాటలను పట్టుకున్నావా? మన హృదయంలో ఆయనకు చోటుందా? ఆయనను మాత్రమే సేవిస్తున్నావా? ఈ ప్రశ్నలన్నీ మనం వేసుకోవలసినవి ప్రేమన వారలారా. ఇశ్రాయేలీలు సరిచేయబడ్డారు. ఇశ్రాయేలీలు సరిచేయబడిన తర్వాత సమూయేలు గారు ప్రార్థన చేశాడు. సమూయేలు ప్రార్థన దేవుడు విన్నాడు. మరలా ఇశ్రాయేలీలకు విజయం వరించింది ప్రియమైన వారలారా. చూడండి 10వ వచనం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీల మీదికి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీల చేత ఓడిపోయిరి. ఎప్పుడైతే తమ హృదయాన్ని సరిచేసుకున్నారో, దేవుడు వారి పక్షాన ఉండటానికి ఇష్టపడ్డాడు. విజయం వారిని వరించింది. దేవుడే ఇశ్రాయేలీల పక్షమున యుద్ధము చేశాడు ప్రేమన వారలారా. దయచేసి ఆలోచించండి, మన అపజయాలకు కారణం ఏంటి? ఇంకా ఏవేవో కారణాలు అని మనలో ఉంటున్న తప్పులు ఏమైనా మనకు కనిపించటం లేదా? ఒక్కసారి ఆలోచించండి. మన జీవితాన్ని సరిచేసుకోవాలి, మన హృదయాన్ని సరిచేసుకోవాలి. పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించడానికి ఆయన తట్టు మనం తిరగాలి ప్రేమన దేవుని పిల్లలారా. అప్పుడు విజయం మన వశం అవుతుంది. విజయం మనల్ని వరిస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. క్రొత్త నిబంధన కాలంలో ఉంటున్న మనం కూడా, దేవుని కొరకు బ్రతుకుతున్న మనం కూడా ఒక యుద్ధంలోనే ఉన్నాం. ఈ యుద్ధం ఎవరెవరికి? మనందరికీ తెలుసు. అపవాదికిని మనకును. మీరు పోరాడునది శరీరులతో కాదు, ఈ లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. మరి ఈ పోరాటంలో మనం గెలుస్తున్నావా, ఓడిపోతున్నావా? ఒకవేళ ఈ పోరాటంలో మనం ఓడిపోతున్నాము అంటే ఎందుకు ఓడిపోతున్నామో ఎప్పుడైనా విశ్లేషించుకున్నావా? ఎందుకు ఓడిపోతున్నావు? దేవుణ్ణి సరిగా అనుసరించకపోవటం వల్ల. ఎందుకు ఓడిపోతున్నావు? ఎలాగో నేను బాప్తిసం తీసుకున్నాను కదా, నాకేంటి, ఎలాగో బైబిల్ నా చేతిలో ఉంది కదా, నాకేంటి అనుకుంటున్నావు. కానీ దేవుణ్ణి నీ హృదయంలో పెట్టుకోకపోవటం వల్ల, దేవుని వైపు మన పూర్ణ హృదయముతో మనం తిరగకపోవటం వల్ల, దేవుని కంటే ఎక్కువగా లోకంలో ఉన్న వాటిని ప్రేమించటం వల్ల ప్రేమన దేవుని పిల్లలారా, ఇదిగో విజయం మనకు దూరం అవుతుంది.
అపజయమే మనల్ని పలకరిస్తుంది. ఈ అపజయాలలో ఏదో ఒక రోజు నువ్వు ఆలోచిస్తావు అని దేవుడు ఆశతో ఎదురు చూస్తుంటే, ఏ ఆలోచన లేకుండా కృంగిపోయి దేవుణ్ణి నిందిస్తూ కాలాన్ని గడిపేస్తున్నాం ప్రియమైన వారలారా. దీనివల్ల ఏమాత్రమైన ప్రయోజనం ఉందా? లేదు కదా. లేచి నీ హృదయాన్ని సరిచేసుకో. నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించడానికి ఇదిగో దుఃఖిస్తూ ఆయన పాదాల చెంతకు వచ్చి, ఇదిగో తండ్రి నీ కొరకు నేను బ్రతుకుతాను అని మన హృదయాన్ని సరిచేసుకొని మనం విన్నవించుకోగలిగితే, మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పనిసరి మన ప్రార్థన వెంటాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రార్థన అనగానే హృదయపూర్వకంగా చేయాల్సింది. ఆ హృదయమే సరిగా లేనప్పుడు కేవలం పెదవులతో చేసి నేను పొందుకోలేకపోయాను అనుకుంటే అది భావ్యమా? ఎంత మాత్రము అలా ఉండకూడదు. అలాగైతే విజయం దుష్టుణ్ణి వరిస్తుంది, ఓటమి ఎప్పుడు మన కళ్ళెదుటే ఉంటుంది ప్రియమైన వారలారా. ఎప్పుడైతే మన హృదయాన్ని మనం సరిచేసుకుంటామో దుష్టుణ్ణి గెలవగలిగే సామర్థ్యము మనకు కలుగుతుంది. దయచేసి చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది మన యొద్ద నుంచి పారిపోవాలి అంటే, విజయం మనల్ని వరించాలి అంటే దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉంటే అపవాదిని ఎదిరించినప్పుడు వాడు పారిపోతాడు. దేవునికి లోబడకుండా ఒకవేళ మనం ఉండి అపవాదిని ఎదిరించామనుకోండి, పారిపోయేది వాడు కాదు, మనం ప్రియమైన వారలారా. ఎవరి ఇంటికైనా మనం వెళ్ళినప్పుడు కుక్క మొరుగుతుంది అనుకోండి, ఆ మొరుగుతున్న కుక్కను తప్పించుకోవడానికి మనం ఏవేవో ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు. ఫోన్ తీసుకొని యజమానుణ్ణి బయటికి రమ్మన్నాం అనుకోండి ఇంట్లో నుంచి, యజమానుడు రాగానే కుక్క నిశ్శబ్దం అయిపోతుంది యజమానుణ్ణి చూచి కదా. అలాని యజమానుణ్ణి పిలవకుండా మనమేదో చేద్దాం అనుకుంటే దానిని శాంతించలేము ప్రేమన వారలారా, శాంతిపరచలేము దాన్ని. అలాగే అపవాదిని కూడా మనం ఎదిరించాలి అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆయనకు లోబడుతున్నావా? నువ్వు ఆయనకు లోబడి ఎదిరిస్తే వాడు పారిపోతాడు. మనం దేవునిలోనే లేనప్పుడు అపవాది మనకెందుకు లోబడతాడు చెప్పండి? ఆయన యజమానుడు. నీ వెనకాల ఆయనుంటే దుష్టుడు పారిపోతాడు. ఇదిగో నీ వెనకాల దేవుడు లేడు, నీలో దేవుడు లేనప్పుడు దుష్టుడు నిన్ను చూసి ఎందుకు పారిపోతాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం దేవునికి లోబడట్లేదు గనుకనే విజయాలు మనకు దూరం అవుతున్నాయి ప్రేమన వారలారా. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే కన్నీటితో ఆయనను అనుసరింప మొదలుపెట్టారో, ఎప్పుడైతే తమ హృదయాన్ని ఆయన వైపుకు తిప్పుకున్నారో, దేవుడు సమూయేలు ఇశ్రాయేలీలు పక్షమున చేసిన ప్రార్థనను దేవుడు విన్నాడు ప్రేమన వారలారా. దయచేసి ఆలోచించండి. పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నప్పుడు ఇక నా జీవితం ఇంతి అని ఎంత మాత్రమును నువ్వు అనుకోవడానికి వీలు లేదు. నీ జీవితంలో కూడా విజయాలు వస్తాయి. నీ జీవితంలో కూడా చిరునవ్వు ఉంటుంది. రానున్న కాలాలలో నువ్వు నెమ్మదిగా ఉంటావు, ఆనందం ఉంటుంది. నువ్వు ఏదైతే పొందుకోలేవు అనుకుంటావో అవన్నీ ఇదిగో నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. కానీ ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు, నీవు దేవుని పాదాల మీద పడిపోయినప్పుడు ప్రేమన వారలారా, అప్పుడు దుష్టుడు నిన్నేం చేయలేడు. విజయాలు నీ పాదాక్రాంతం అవుతాయి. మహనీయుడైన యేసు క్రీస్తు దుష్టుణ్ణి ఎదిరించాడు. అది ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు కాదు ప్రేమన వారలారా. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో అనేక రకములైన ఇబ్బందులు దుష్టుడు వల్ల కలిగాయి. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు దుష్టుడు శోధించాడు, మరలా గెత్సేమనే తోటలో దుష్టుడు మరలా శోధిస్తున్నాడు అనుకుంటాం. కానీ ఆయన జీవిత కాలంలో మనము ఎన్ని శోధనలు అనుభవిస్తున్నామో ఆయన తన జీవిత కాలంలో అన్ని శోధనలు అనుభవించాడు. కానీ పాపము లేనివాడుగా ఎప్పుడు దుష్టుణ్ణి ఎదిరించి నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? దేవునికి లోబడి ఉన్నాడు గనుక.
నా తండ్రి నాకంటే గొప్పవాడు. నా తండ్రి నా చేయిని పట్టుకున్నాడు. నేను ఆయనకిష్టమైన కార్యములను చేయుదును అని పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించాడు గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు శక్తినివ్వగలడు, బలమునివ్వగలడు, నిన్ను నిలబెట్టగలడు, నీలో నెమ్మదినివ్వగలడు. ఎప్పుడు? ఆయన పాదాల చెంతకు మనం వచ్చినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా. మహనీయుడైన యేసుక్రీస్తు ఆయన చేతుల్లో ఉన్నప్పుడు దుష్టుడు యేసుక్రీస్తును గెలవగలడా? గెలవలేడు ప్రియమైన వారలారా. కాబట్టి మనము కూడా మన జీవితంలో జయాపజయాలను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఇదిగో జయం వచ్చిందా, అది దేవుని వలనే అని కృతజ్ఞత కలిగి ఉండాలి. ఓటమి ఎదురైందా, ఎందుకు, దీని వెనకాల ఏం జరిగింది, నేను సరిగా ఉన్నానా లేదా అని అక్కడి నుంచి విశ్లేషణను ప్రారంభించుకుంటూ మరలా పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించటం మొదలు పెడితే నీ జీవితంలోనికి విజయం రావటానికి ఎంతో సమయం పట్టదు ప్రియమైన వారలారా. కాబట్టి కృంగిపోకూడదు. దేవుడు బూడిదను పూలదండగా మార్చగలడు, దుఃఖమును సంతోషముగా మార్చగలడు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి నువ్వు ఏ దుఃఖంలో ఉన్నా, ఏ నెమ్మది లేక నీ జీవితం అంతా నీరసించిపోతున్నా, మరలా ఆయన నీ జీవితంలో ఆనందాన్ని తీసుకొని రాగలిగే సమర్థుడు. కాబట్టి మనం చేయవలసింది ఒకటే, పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించాలి. అది మొట్టమొదటి ఆజ్ఞ. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో దేవుణ్ణి సేవించాలి. కాబట్టి దేవుని వైపుకు మన హృదయాలను తిప్పుకోగలిగితే దేవుడు మన వైపుకు తిరుగుతాడు. దేవుడు నీ వైపుకు తిరిగాడు అంటే విజయం రావటం ఎంతసేపు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఈ జయాపజయాలను కూడా చక్కగా క్రైస్తవ జీవితంలో అర్థం చేసుకొని దేవునికి మహిమకరంగా మన జీవితాలని ముందుకు తీసుకొని వెళ్ళాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. ఆ కృంగిపోతున్నప్పుడు దుష్టుడు మన హృదయాన్ని ప్రేరేపించి దేవునికి దూరం చేస్తాడు. ఎప్పుడైతే దేవునికి దూరం అవుతామో ఇక విజయాల మాట కూడా ఎత్తడానికి భయపడే స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఒక్కసారి ఆలోచించు. అనారోగ్యం రాగానే నా శరీరంలో ఏముంది అని రక్త పరీక్ష చేసుకుంటున్నట్లు, అలాగే అపజయం రాగానే అసలు నా జీవితంలో ఏముంది అని మన విశ్వాస పరీక్షను, ఇదిగో మన జీవితంలో జరుగుతున్న దానిని ఆలోచించుకోవటంలో తప్పే ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. సరిదిద్దుకుంటాం కదా. కాబట్టి మన జీవితాన్ని సరిచేసుకుంటూ దేవుని కొరకు ముందడుగు వేస్తూ జయాలను అపజయాలను కూడా ఇదిగో దేవుని పాద సన్నిధిలో పెట్టుకుంటూ మన జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళాలి. మహనీయుడైన యేసుక్రీస్తు ఎలా తండ్రికి లోబడుతూ దుష్టుణ్ణి ఎలా జయించి తన తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడో ఆయన మనతో చెప్పిన మాట, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టుదును అన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో ప్రియమైన వారలారా, ఆయన అపవాదిని జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. మనల్ని కూడా జయించమంటున్నాడు. తండ్రికి లోబడుతూ ఆయనను జయించి ఆయనతో కూడా తండ్రి సింహాసనం మీద కూర్చునగలిగే ఆ మహాభాగ్యాన్ని మనం పొందుకోవాలి ప్రియమైన వారలారా. కాబట్టి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుందాం. అపజయం ఎందుకు వచ్చిందో విశ్లేషించి దేవునికి లోబడుతూ మనం మరలా ముందుకు వెళ్ళాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, ఉన్నతుడా, పరిశుద్ధమైన నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు నాయన మా అందరితో నీవు మాట్లాడావు అని నాయన విశ్వసిస్తూ నిన్ను స్తుతిస్తున్నాం. తండ్రి, నిరాశ నిస్పృహల మధ్య ఉంటున్న నీ పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వండి, నెమ్మదినివ్వండి. గెలవగలము అనే నమ్మకాన్ని నాయన మీ పిల్లల హృదయాలలో కలిగించండి. తండ్రి, అది ఉద్యోగ విషయం కావచ్చు, అపవాది విషయం కావచ్చు, కుటుంబం కావచ్చు, తండ్రి సమస్య ఏదైనా నాయన తండ్రి నీ వైపు చూస్తే నాయన తండ్రి
వారు విజయాన్ని సాధించగలరు అని నాయన నమ్ముతూ నిన్ను స్తుతిస్తున్నారు నాయన. కృపతో నాయన నీ పిల్లలందరినీ బలపరచండి. విన్న వాక్కులను నాయన మా హృదయాలలో ఫలింపచేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. శాశ్వత ప్రేమ కార్యక్రమాల కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలకు నాయన వారికి తోడుగా ఉండండి. ఈ సేవా ఫలాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యము ద్వారా నాయన సమాధానాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలను నాయన అనేకులకు దీవెనకరంగా మలచండి నాయన తండ్రి. ఇదిగో నాయన నీ దాసుడు నాయన నన్ను బలపరచండి. ఇంకనూ శ్రేష్టమైన సంగతులు చెప్పగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామమున నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు. ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిల్చును ప్రేమ.